బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ మనందరికీ చాలా ఫేవరెట్ హీరో. 2020 జూన్ 14న ఆయన ముంబైలో తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయారు. హీరోగా తనదైన స్టైల్లో యాక్ట్ చేస్తూ అందరిలో మంచి ఇమేజ్ని సంపాదించుకున్నారు. 34 ఏళ్ల సుశాంత్ బలవన్మరణం అందరినీ ఆశ్చర్యంతో పాటు కలతపడేలా చేసింది. సుశాంత్ మనకు దూరమై 4 ఏళ్ళు అవుతోంది. అయితే సుశాంత్ సూసైడ్ చేసుకోలేదని, చంపబడ్డారంటూ ఆయన మరణంపై ఆయన అభిమానులు, మీడియా, ప్రజలు చాలా అనుమానాలనే వ్యక్తం చేశారు. కంగనా రనౌత్ వంటి స్టార్ హీరోయిన్స్ కూడా బహిరంగంగా నెపోటిజంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సినీ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చి హీరోగా ఎదుగుతున్న వ్యక్తిని ఎదగనీయకుండా చేశారని, అవకాశాలు రానీయకుండా అడ్డుపడ్డారని, ఆ కారణం చేతనే సుశాంత్ డిప్రెషన్లోకి లోనై ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఆయన సోదరి సుశాంత్ 4వ వర్ధంతి సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసింది. అది ఇప్పుడు వైరల్గా మారింది. దివంగత నటుడు సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి కూడా త్రో బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో సుశాంత్ సింగ్ తన సోదరి మనులతో సరదాగా గడిపారు. క్యాప్షన్లో శ్వేత, బాయ్, మీరు మమ్మల్ని విడిచిపెట్టి 4 సంవత్సరాలు అయింది. జూన్ 14, 2020న ఏం జరిగిందో మాకు ఇంకా తెలియదు. మీ మరణం మిస్టరీగా మిగిలిపోయింది. నేను నిస్సహాయంగా భావిస్తున్నాను. నిజం కోసం లెక్కలేనన్ని సార్లు అధికారులను వేడుకున్నాను. నేను నా సహనాన్ని కోల్పోతున్నాను. వదులుకోవాలని భావిస్తున్నాను. అయితే చివరిసారిగా ఈ కేసులో సహాయం చేయగల ప్రతి ఒక్కరిని మీ గుండెల మీద చేయి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని కోరుతున్నాను. మా సోదరుడు సుశాంత్కు ఏం జరిగిందో తెలుసుకునే అర్హత మాకు లేదా? ఇది రాజకీయ ఎజెండాగా ఎందుకు మారింది? ఆ రోజు ఏం దొరికింది? ఏం జరిగిందో సూటిగా ఎందుకు చెప్పటం లేదు? దయచేసి నేను అభ్యర్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. మనం ఒక కుటుంబంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి అంటూ రాసుకొచ్చింది. సినీ తారలు తెర మీద ఎంతో అందంగా, చలాకీగా, సంతోషంగా ఉన్నా కూడా తెర వెనుక వాళ్ళ జీవితాలు వారికే అంతు చిక్కకుండా ముగిసిపోతున్నాయి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.